కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్డీఏ దత్తురాం పాల్గొని స్వచ్ఛతపై అవగాహన కల్పించారు. మన చుట్టూ నివాస పరిసర ప్రాంతాలలో చెత్త చెదారం లేకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని అతన్ని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ విద్యార్థులు స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని కౌటాల ప్రధాన రోడ్డు పక్కన గల చెత్తను తీసేసి శుభ్రంగా చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి కోట ప్రసాద్, ఎంపీఓ మహేందర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సాయి కృష్ణ, ఏపీఓ పూర్ణిమ, ఏపీఎం ముక్తేశ్వర్, కళాశాల ప్రిన్సిపాల్ మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు, తస్లీమా బేగం, అశోక్ రాజ్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీఓ గారు, స్థానిక జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్, వాళ్ళ సిబ్బంది, పిల్లల అందరి భాగస్వామ్యంతో శ్రమదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గౌరవ ప్రధానమంత్రి గారు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఏదైతే మనము స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా రోజువారీ కార్యక్రమాలు ప్రజల్లో అవగాహన కల్పించడం, స్వచ్ఛతకు ప్రాముఖ్యత ఇవ్వడం, పబ్లిక్ యొక్క హెల్త్ను మనము ఏ విధంగా కాపాడగలుగుతాము అనే నినాదంతో మేము ప్రతిరోజు ఒక్కొక్క కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అయితే ఈరోజు మనం జూనియర్ కాలేజ్ పిల్లలు గ్రామస్తుల సహకారంతో శ్రమదానం చేపట్టడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ప్రజల అవగాహనను పెంచి ప్రజలు కూడా సహకరించి ఇక ముందు ఎలాంటి చెత్త చెదరం లేకుండా మన పరిశుభ్రతగా మనం ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు. 4 days మాత్రం నోటీస్ ఇచ్చి మీతోటి 10 దుకాణాలకు మెసేజ్ పోవాలన్నా చిరుసుడు కాబట్టి రోజు కడతామని ఇక్కడ పడేస్తామంటే నడవదు. ఫస్ట్ డే 2 days చైస్, థర్డ్ డే యాక్షన్. ఈ తరఫున ఒకటి చిన్న పెట్టుకొని గ్రామ పంచాయతీ ట్రాక్టర్